What is a screenwriting? క్రియేటివ్ రైటింగ్ సరే చాలా రాసేస్తాం, దానికి అవసరం ఉండవు. దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ దట్. యాక్చువల్లీ ఇట్ కెన్ గో ఎనీవేర్. ఏ విధంగా మనసు అంత స్పీడ్ ఏది లేదు అంటారు. ఇప్పుడు సడన్గా నేను చంద్రమండలంలో ఆమ్స్ట్రాంగ్ లాగా నడుస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలంటే ఐ కెన్ ఫీల్. దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ మనస్సు అనమాట. సంచేత క్రియేటివ్ ఫీల్డ్కి దెర్ ఈజ్ నో లిమిట్స్, దెర్ ఈజ్ నో బౌండరీస్. సో దానికి బౌండరీస్ పెట్టి స్క్రీన్ మీద మొత్తం పెట్టలేం కదా. ఒక్కొక్క సీన్కి 100 రకాల సీన్లు పెట్టుకుంటే ఎన్ని సీన్లను పెడతావు? అర్జున్ రెడ్డి లాగా ఒక 4.5 గంటల సినిమా అవుతుంది. యూ మైట్ బి ఏ క్రియేటివ్ ఫెలో, కెన్ రైట్ మెనీ సీన్స్ విచ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ఇంట్రెస్టింగ్గా రాయగలవు. అయినా కూడా సినిమాకు ఒక వ్యవధి ఉంది. మేరా నామ్ జోకర్ రాజ్ కపూర్ గారు 2 ఇంటర్వ్యూలతోటి 4.5 గంటలు తీశాడు నేను ఇంటర్మీడియట్ చదువుకున్న టైంలో. సో దాన్ని జనాలు ఒప్పుకోలేక తర్వాత మధ్యలో ఒక ఇంటర్వ్యూ చేసి ఇంకో గంట షోని కట్ చేశారు. అప్పటికే సినిమా యావరేజ్ అని టాక్ వచ్చేసింది. బట్ ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్ మేరా నామ్ జోకర్. ఒక జీవిత చరిత్ర, ఒక జోకర్ జీవిత చరిత్ర వెనకాల ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతమంది లవ్ని ఫెయిల్ అయ్యారు. జోకర్ మిమ్మల్ని నవ్విస్తూ లోపల ఆ మాస్క్ లోపల ఏడుస్తూ ఉంటాడనే మెసేజ్ని చాలా బాగా చెప్పాడు రాజ్ కపూర్. ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్. ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ కపూర్ అండ్ ఆల్సో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. సో స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవాలంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సస్పెన్స్ కింగ్. ఆయన మటుకు తెలియకపోతే తెలుసుకోండి. ఆయన సినిమాలు చూడండి, ఒక 40-50 సినిమాలు ఉంటాయి. ఆయన మీకు బాగా తెలిసిన సినిమాలు ఏంటి? బర్డ్స్, సైకో. సో ఎప్పుడో 1959లో తీసిన సినిమాలు. 1935లోనే ఆయన 39 స్టెప్స్ అని తీశారు, 35లో. సో అందులో ఒక సీన్ ఆధారంగా ఒక 50 సినిమాలు వచ్చి ఉంటాయి ఇండియాలో. హీరోకి హీరోయిన్కి సంఖ్యలు వేసేస్తారు అనుకోకుండా, వాడు ఎదురుకి పడదు. కానీ సంఖ్యలు తీసేవాళ్ళు ఉండరు, వాళ్ళ సినిమా అంతా దాంతో ఉంటారు. ఆ కాన్సెప్ట్ చాలా సినిమాల్లో, కుమార్ గౌరవ్ సినిమాలు లవ్ స్టోరీలో కాపీ కొట్టారు. ఇంకా చాలా పూవిళంగు అని తమిళ్లో చాలా సినిమాలు కాపీ కొట్టారు. ఇంకా నాకు తెలియని సినిమాలు కూడా చాలా ఉండవచ్చు. సంచేత అంత ఈజ్ అ గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ and also and a fantastic screenplay writer. He is the best screenplay writer in the whole world till today, Alfred Hitchcock. So అవి స్క్రీన్ రైటింగ్ అంటే ఏంటి? స్క్రీన్ మీద కనిపించేదాన్ని మన టైం చెప్తాడంటాడు ఒక డైరెక్టర్. వాట్ ఈజ్ స్క్రీన్ ప్లే అంటే కార్వింగ్ టైం అంటాడు. టైంని కార్వ్ చేయటువంటి, ఒక రాయిని కార్వ్ చేయగలవు, ఒక చక్కెరని చెక్కగలవు. టైంని చెక్కడం ఏంటి? దట్ ఈస్ మూవీ అంటాడు అన్నమాట. టైంని చెక్కాలట. ఇంత టైము అంటే ఇంత ట్రీట్మెంట్ చేస్తాం, దాన్ని 2.5 గంటలకు కుదించాలి, 1.5 గంటలకు కుదించాలి, 3 గంటలకు కుదించాలంటే చెక్కుంటూ వాట్ ఈజ్ ద బెస్ట్, వాట్ ఈజ్ నీడెడ్, ఏది అవసరం ఉండేదే స్క్రీన్ రైటింగ్. దాన్ని నేర్చుకోవాలి. మన కూలంకుషంగా వర్క్షాప్లో నేర్చుకుందాం.